హుజురాబాద్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఉంటుందా లేదా? నిద్రపోతలేదు కేసీఆర్. నేను అమిత్ షాని కలిసి వచ్చినప్పుడు నేను నిద్రపోతలేదు ఫామ్ హౌస్ లో. పొద్దున్న లేస్తే మన జిల్లా మంత్రి సూర్యాపేటలో ఉంటుంది, హైదరాబాద్ ఉంటాడు, మునుగోడులే ఉంటుండు. ఎక్కడికి పోతుందంటే ఏం చేస్తుందంటే నేను రోజు చూస్తున్నా. మొన్న నారాయణపూర్ తండలో పోయి మన కాంగ్రెస్ పార్టీ అంత ముందుకున్న మన వాళ్ళు ఉంటారు కదా, వార్డు మెంబర్ల ఇళ్ళకి పోయి కండలు కడుతున్నారు. పాప ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా బాధ అనిపిస్తున్నారు. వార్డు మెంబర్ల ఇళ్ళకి పోయి జగదీశ్వర్ రెడ్డి కనుగోలు కడుతుండు, పైసలు ఇస్తానంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉందా? వేరే పార్టీ వాళ్ళ ఇంట్లో పోయి బతలాడి సర్పంచ్ నా ఎమ్మడి ఉంటే సర్పంచ్ రానని చెప్పి వార్డు మెంబర్ల ఇంట్లో పోయి బతలాడి కనుగోలు కప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకు? బిడ్డ, ఈ పరిస్థితి తెచ్చుకుంది మీరు. కేసీఆర్ స్వయం కృతాభిరామం. ఆయన చేతులతోనే చేసుకున్నది. ఈటల రాజేందర్ గారిని అవమానించి బయటికి వెళ్ళగొడితే నీ డబ్బు నీ అధికారం కంటే మా ప్రజాశక్తి గొప్పదని చెప్పి హుజురాబాద్ ప్రజలు నిరూపించిందా? మరి ఇక్కడ ఏం చేస్తారు ప్రజలు? తెలంగాణ మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గెలిపించిన ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ప్రభుత్వం అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా అవమానిస్తే మునుగోడు ప్రజలు ఊరుకుంటారా? బుద్ధి చెప్తారా? అంటే హుజురాబాద్ లో ఈ చెంప కొడితే మునుగోడులో ఈ చెంప కొడతారు. కొడతారా? చెంప కొడతారా? లేకపోతే డిపాజిట్ రాకుండా ఈ పంట బల కొడతారా? మునుగోడు ప్రజలకే తెలుసు. ఇప్పుడుగా నాకు తెలిసినంత వరకు అయితే టిఆర్ఎస్ పార్టీ కథమై డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం జరిగిందో, సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం ఎట్లా ఉద్యమం జరిగిందో, ఈ రోజు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి 4 కోట్ల ప్రజలు ఒక మలి ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మనం ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన కుటుంబాన్ని గద్దెదిస్తేందుకు, కుటుంబ వాళ్ళని అంతమందిస్తేందుకు ఈ రోజు యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్రం ఇది ధర్మ యుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అవునా కాదా? నిజంగా చెప్పండి సోదరులారా. అంత అహంకారమా కేసీఆర్ కు? ఈ రోజు ఎవరున్నారు? కేసీఆర్ మరి నిజమైన ఉద్యమకారు ఈటల రాజేందర్ ఉన్నాడా? తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్ వాళ్ళ ఉద్యమకారులా? 2014 కన్నా ముందు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత, కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తి ఎంత, ఈ రోజు ఎన్ని కోట్లు సంపాదించుకుని ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అమ్మ సోదరులారా, ఇది ఎమ్మెల్యే కోసం పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక పార్టీ కోసం వచ్చిన ఎన్నిక కాదు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక. అవునా కాదా? మరి ఈ ఎన్నికని ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా మీకోసం, నా కోసం కాదు. నన్ను ఒక ఆయన మళ్ళీ అంటుడు, సార్ 40 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ కండువ కప్పుకున్నా, నీకోసం పార్టీ మారుతున్నావు, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. నేనన్నా దండం పెట్టి, నువ్వు నా కోసం పార్టీ మారతలేవు, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, ప్రాణం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని బంద పెట్టాలంటే పార్టీ మారకు తప్పదు. పెద్ద ఆయన నువ్వు నా మాట ఆలోచించు అని చెప్పి, నా కోసం కాదు నేను రాజీనామా చేసేది, నా కోసం కాదు, పార్టీకి మారేది నా కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం నేను పార్టీ మారుతున్న ఒక చారిత్రక అవసరం మనం పార్టీ మారడం. అవునా కాదా? తెలంగాణలో అంత ముందుకు టీడీపీ, సిపిఎం, సిపిఐలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? రేపు పొద్దున ఏమవుతుంది? వెస్ట్ బెంగాల్ ఏం పార్టీలు ఉన్నాయి? తృణమూల్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. యూపీలో ఏముంది? అఖిలేష్ ఉన్నది, సమాజ్వాదీ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఢిల్లీలో ఏముంది? మనం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాక మన షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి ఉంది, ఇప్పుడు ఏముంది? కేజ్రీవాల్ ఉండు, బీజేపీ ఉంది. ఇక్కడ ఏం రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో? టీఆర్ఎస్, బీజేపీ. నమ్ముతారా మీరు నేను చెప్పిన మాటకు? అవునా కదా? నేను నిజం మాట్లాడుతున్నా లేదా? రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేది మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వం ఉన్న బీజేపీకే సాధ్యమవుతుంది.
కేసీఆర్ అవినీతిని బయటకు తీసుకొచ్చి అక్రమంగా సంపాదన బయటకు తీసుకొచ్చి వాళ్ళ కేసులు పెట్టి జైలు పెట్టేది కూడా బీజేపీ పార్టీనా కాదా? అవునా లేదా? మరి ఇప్పుడున్న పార్టీలో మనం పార్టీ మారడం తప్ప? మనం స్వార్థం కోసం పార్టీ మారుతున్నామా? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ మాత్రం తప్పితే ఇంకో ఉద్దేశం లేదు. అవునా కాదా? ఈ యుద్ధంలో మీరందరూ మన పూలెంకటయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శేఖర్ గారు, సుధాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడినారు. సోదరులారా, జరగబోయే దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, డబ్బుల సంచులు తీసుకొస్తారు, కేసులు పెడతామంటారు, సర్పంచ్కు నోటీసులు ఇస్తారు, బిల్లులు ఆపుతారు. కానీ భయపడొద్దు. ఎందుకంటే తప్పు చేసినామా చరిత్రహీనులమైతం. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల కోసం వచ్చింది. తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా మునుగోడు దిక్కు చూస్తుంది. ఇప్పుడు మునుగోడు దిక్కు చూస్తుందా లేదా? నెల రోజుల నుంచి మీకు టీవీ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? మునుగోడు ప్రజలందరూ ఇప్పుడు గర్వపడేరుగా ప్రపంచమంతా చూస్తుందా లేదా? రేపు పొద్దున నేను గెలిచిన తర్వాత దేవరకొండకు పోతావా, నల్లగొండకు పోతావా, హైదరాబాద్ పోతావా, కరీంనగర్ పోతావా, కడప పోతావా, మనం మునుగోడు బిడ్డ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీసర్ దగ్గర పోయినా, ఆర్డీఓ పోతారా, డిఎస్పీ దగ్గర పోతారా, నీ కారు పట్టుకుంటే, నీ బండి పట్టుకుంటుంది. ఏ ఊరు అంటే నాది మునుగోడు అని చెప్పి నేను సైలెంట్ కొట్టి వదిలేస్తాను బండి. మా గడ్డ మునుగోడు గడ్డ, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పు. మళ్ళీ మీకు ఛాయ్ రాపి సైలెంట్ కొట్టి కుక్కబడి ఛాయ్ గారు అవసరం లేదు, రాజగోపాల్ రెడ్డి ఫోన్ అవసరం లేదు, మా పిఏ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మునుగోడులో గెలిచేది ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ ఒక్క రాజగోపాల్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేపు గెలవబోయేది వాళ్ళ పేరే రాజగోపాల్ రెడ్డి. ధైర్యంగా, దమ్ముగా, ఎక్కడ అమ్ముడు పోకుండా ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, ప్రతి బంధుమింటికి, కులాలకు మతాలకు అతీతంగా రేపు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా మేము కోరుతున్నాం. ఈ అవకాశం మళ్ళీ రాదు. మీ అందరికి కూడా చేతులతో జోడి చెప్తున్నా. ఇటువంటి అవకాశము తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫైస్ చేసిన, ప్రాణదానం చేసిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోసం. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒక కుటుంబం నుంచి కాపాడుకుంటేందుకు, ఆత్మగౌరవం కోసం ఈ ఎన్నిక వచ్చింది. ఇటువంటి సమయంలో ఆ కుటుంబం నుంచి కేసీఆర్ను మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఒక సైనికుల్లాగా, నైతిక విలువలు కలిగిన వ్యక్తుల్లాగా ఒక్కొక్కరు ఒక యుద్ధ వీరులై పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు కలెక్టర్ గారు వచ్చిందంట. తెలిసిందా మీకు? ఎందుకు వచ్చిండు? మరి 3.5 నుంచి ఏం చేసిండు? ఎందుకో రాలేదు. మీకు గొర్రెలు వస్తున్నాయంట, తెలిసిందా? వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? మరి పెన్షన్లు వస్తున్నాయంట. వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇంకా 2 నెలల టైం ఉంది. మీకు అన్నం వండి తినిపించి కూడా పోతున్నారు. మరి స్నానం కూడా చేపిమంటే చేపిస్తున్నాం. చూడండి, ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా? ఎందుకు వస్తుంది? భయం, గుండె దడ, భయం పుట్టించడం. మనం ఒక్క రాజీనామా అనే అస్త్రం, అది నాకు మీరిచ్చిన అస్త్రం. మీ అందరూ నాకు కలిసి ఒక పదవి ఇచ్చారు. ఆ పదవిని స్థాయిని చూసి బ్రహ్మాస్త్రంలాగా కేసీఆర్ పుట్టిన దెబ్బకు దిగొచ్చిందా లేదా? సోదరులారా, ఎప్పుడు కానీ మనం ఎన్నాళ్ళు బతికినాం కాదు, బతికిన రోజులు ఎట్లా బతికినాం అనేది ఇంపార్టెంట్. ఎన్నేళ్ళు బతికితే, రాజగోపాల్ రెడ్డి దగ్గర ఎంత ఆస్తి ఉంటేంది? ఎవరి కోసం ఆస్తి? ఏమన్నా సచ్చేటప్పుడు నేను బృందం చేసుకొని పోతున్నా? నేనేమన్నా? ఎవరు తీసుకుపోతారు ఆస్తి? సంపాదించేది ఎవరి కోసం? మన కోసం. దాని మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నామో సమాజంలో పేదవాళ్లకు మానవత్వం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఉందా లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మునుగోడు ప్రజలు గర్వించేలాగా ఈ రోజు వరకు నేను తప్పు చేయకుండా ఎక్కడ పోతే అక్కడ, నేను కూసుకుంట ప్రభాకర్ ఇచ్చినప్పుడు సచిపోయినంగా దినాలకు పోయి 10,000 ఇయ్యా, సావక ముందుకే అవసరమైతే 10 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతా నేను, కానీ చనిపోయిన 10,000 ఇయ్యా.
నేను ఎప్పుడు కూడా నా రాజకీయ భవిష్యత్తు గురించి కానీ నా పేరు గురించి కానీ నా పేపర్ల ప్రకటన అప్పుడిప్పుడు ఆలోచించలేను ఇంతవరకు. వాళ్ళంట ఒక పెద్ద మనిషి అన్నాడు, నువ్వే గెలుస్తావు బిడ్డ అని మునుగోడుకి వెళ్ళి ఫోన్ చేసిండు. ఇదే మాట చెప్పిండు, ప్రాణాలు కాపాడేది నువ్వైతే ప్రాణం పోయినాక వచ్చి 10,000 ఇచ్చేటోడు ఆ ఎమ్మెల్యేకి ఎలక్షన్ మాజీ ఎమ్మెల్యే, నువ్వే గెలుస్తావు బిడ్డ అన్నాడు. అంటే ఎంత పెద్ద మాట. ఆ పెద్ద మనిషి నాకు రాత్రి ఫోన్ చేసి ఎంత పెద్ద మాట అంటే, ప్రాణం కాపాడడం అనేది గొప్ప విషయం. ప్రాణం పోయిన తర్వాత ఆ శవం మీద 10 గంపల పూలు తీసుకొస్తే ఆ ప్రాణం వస్తుందా? ఆ దండేసిపోతే మన ప్రాణం నిలబడుతుందా? ఆ ప్రాణం కాపాడడం ఇంపార్టెంట్. దండలేయడం కాదు, పైసలు వేయడం కాదు, మానవత్వంతో పనిచేయాలి. ఒక మనిషి చనిపోతే ఆ ప్రాణం మన తిరిగి రాలే, మా కుటుంబం రోడ్న పడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా సరే, కరోనా కాదు ఎప్పుడైనా సరే నా దృష్టికి ఏదైనా తీసుకొస్తే అవసరం అయితే నేను హాస్పిటల్ తీసుకుపోతా, అంబులెన్స్ పోతా. 2 లక్షలు కాదు, 7 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా నేను ఒక్క పేషెంట్ మీద నేను ఎవరికైనా చెప్పుకున్నానా? చెప్పినాకైనా మీరు ఎప్పుడు నిన్నరా ఎప్పుడైనా చెప్పుకున్నానా? సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఎందరికో అనుమానాలు ఉన్నాయి, మళ్ళా గెలిచినంగా ఉంటాడో పోతాడో అని చెప్పి. పోయేటోడైతే కేసీఆర్ని ఛాలెంజ్ చేసి ఉప ఎన్నిక రెడీ అవుతాడు. మళ్ళా నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం. నేను చెప్తున్నా, మీ అందరికీ గతంలో చెప్పినా, మన దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాలేదు, కరోనా సమయంలో ఎక్కువ తిరగలేకపోయినా కానీ, నా వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కరోనా కావచ్చు, కానీ ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, బతుకున్నంత వరకు ఒకటే మాట చెప్తా, మునుగోడు ప్రజలే నా కుటుంబం, మునుగోడు ప్రజల కోసమే బతుకుతా, మునుగోడు ప్రజల కష్టాల్లో కన్నీళ్ళలో పాలు పంచుకుంటా. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు. కాలం మొదటి దాకా కేసీఆర్ గ్రాఫ్ అప్పుడు ఇప్పుడు డౌన్ కాలే, డౌన్ కాకుండా ఈటల రాయండి ఎందుకు కొట్టలేకపోయాడు? రఘునందన్ రావు ఎట్లా గెలిచిండు? అంతే కదా. అంటే డౌన్ ఫాల్ అవుతున్నట్టే లేదా? మరి ఇక ఈ జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ తిరుగుతాడో చూద్దాం. సూర్యాపేట కూడా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ టైం సూర్యాపేటలో గెలవడు. ఆడ చక్కగా లేదు కానీ మునుగోడుకు వస్తుంది. మరి మునుగోడులో మీరు ఇచ్చే రిజల్ట్, మీరు ఇచ్చే రిపోర్ట్ తోటి మళ్ళీ సూర్యాపేటలో కూడా డిపాజిట్ రావద్దు మన. అవునా కదా? సోదరులారా, చాలా సమయం వెచ్చించిండు. మరి కూడా మండలం కూడా చాలా మందితో కలిసి ఇప్పుడు మీటింగ్ పెట్టుకుని వచ్చిన. ఇవాళ 4 మండలాలు అయినాయి. రేపు ఒక మండలం పెట్టుకున్నాం, మునుగోడు, ఎల్లుండి నారాయణపూర్. ఆ 2 మండలాలు అయిన తర్వాత తప్పకుండా ఎలక్షన్లప్పుడు వచ్చినా, ఎంపీటీసీలప్పుడు వచ్చినా, సర్పంచ్లప్పుడు అన్ని తండలకు గ్రామాలకు వచ్చినా ఈసారి కాలినడకన పాదయాత్ర చేస్తా, ఇంటింటికి తిరుగుతా. మీరెవరు బాధపడద్దు. నాకు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా, కేసీఆర్ పగబట్టి నన్ను ఎంత నష్టం చేసినా సరే, నేను కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు వెంకటే చెప్పినట్టు ఎక్కడ పోకుండా అక్కడ దాన ధర్మాలున్నా కార్యకర్తలను పేరు పెట్టి పిలుస్తా, ఇంటింటికి పోతా. రాబోయే రోజుల్లో నాకు కాదు విషమ పరీక్ష, మీ అందరికి కూడా ఒక అగ్ని పరీక్ష. ఇది ఒక యజ్ఞం లాంటిది. మీరు ఊరికనే ఇక్కడ మీటింగ్ అయిపోయాక వెళ్ళిపోయి మర్చిపోవద్దు. మనము ఎన్నిక అయిపోయేంత వరకు ఈ యొక్క యజ్ఞం లాగా మీరు కష్టపడాలని చెప్పి మీ అందరు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీకోసం వచ్చిన ఎన్నిక, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక, రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. రాజగోపాల్ రెడ్డి కాదు గెలిచేది, మీరు గెలవబోయేది, చరిత్ర సృష్టించేది, చరిత్రకారులు కాబోయేది మీరు. కాబట్టి తప్పకుండా వచ్చే 3 నెలలు రాత్రి మగలు కష్టపడాలని చెప్పి, ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఎన్ని మాయమాటలు చెప్పినా సరే లొంగకుండా, పార్టీ అని కూడా చూడకండి, వ్యక్తి అని కూడా చూడకండి, ధర్మం వైపు నడవండి. యుద్ధం ప్రకటించింది కేసీఆర్ మీద, నేను ధర్మాన్ని గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.